టాంజెంట్స్ అండ్ నార్మల్స్ వెయిటేజ్ 11 మార్క్స్, షార్ట్ ఆన్సర్ ఒకటి 4 మార్క్స్, లాంగ్ ఆన్సర్ ఒకటి 7 మార్క్స్, 4+7. అయితే ఇక్కడ డయాగ్రామ్ ఈ రకంగా వస్తుంది. ఇందులో టాంజెంట్ కర్వ్ ఇది కదా కర్వ్, ఆ కర్వ్కి టచ్ చేస్తూ లైన్ డ్రా చేస్తాం కదా, ఇది టాంజెంట్ పీటీ. లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ చేయాలంటే ఇది ఫైండ్ చేయాలంటే ఫార్ములా ఉన్నది చెప్తాను. ఇది లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ పీటీ అని. అలాగే ఇది చూద్దాం, దీన్ని కరెక్ట్గా పర్పెండిక్యులర్ అనమాట. ఈ పీటీ ఎలా ఉందో దానికి కరెక్ట్గా పర్పెండిక్యులర్ పిఎన్, అది ఎక్స్ యాక్సిస్ మీద డ్రా చేస్తాం కదా, అది ఆ పిఎన్ నార్మల్ అన్నమాట. అంటే కరెక్ట్గా టాంజెంట్కి పర్పెండిక్యులర్ నార్మల్ అన్నమాట. అలాగే సబ్ టాంజెంట్ సబ్ నార్మల్ ఏమవుతాయంటే ఈ టీక్యూ అనేది పీటీకి సబ్ టాంజెంట్, ఈ టీక్యూ. అలాగే క్యూఎన్ అనేది పిఎన్కి సబ్ నార్మల్. ఇది డయాగ్రామ్ ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు ఫార్ములాస్ చెప్తాను. అంటే ఇందాక ఆల్రెడీ సినాప్సిస్లో చెప్పాను, అయినా సరే మళ్ళీ ఇంకొకసారి చెప్పాను. లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ పీటీ, లెంగ్త్ ఆఫ్ నార్మల్ పిఎన్, క్యూటీ ఈజ్ సబ్ టాంజెంట్ అండ్ క్యూఎన్ ఈజ్ సబ్ నార్మల్. Length of tangent is mod y1 into square root of 1 plus m square by m. Length of normal is mod y1 into square root of 1 plus m square. Length of subtangent is equal to y1 by m. Length of subnormal is y1 into m. ఈ రకంగా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. Find the slope of the tangent to the curve y is equal to 5x square at the point minus 1, 5. Given equation of the curve is y is equal to 5x square. ఇప్పుడు dy by dx ఫైండ్ చేయాలి. అంటే డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x చేద్దాం. y is equal to 5x square కదా, dy by dx is equal to 5 into x square తాలూకా డెరివేటివ్ 2x, that is equal to 10x. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ అట్ p minus 1, 5 దగ్గర, ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మనం స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ చేయాలి. దట్ ఈస్ dy by dx at p కదా, m ఈజ్ ఈక్వల్ టు అంటే dy by dx ఎంత వచ్చింది మనకి 10x, అంటే 10 ఇంటూ ఓన్లీ x మాత్రమే ఉంది కాబట్టి x ప్లస్లో అదే -1 వేస్తాం, -10. అది ఆ రకంగా స్లోప్ ఫైండ్ చేయాలి ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర అనమాట. నెక్స్ట్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అండ్ ది నార్మల్ టు ది కర్వ్ y ఈజ్ ఈక్వల్ టు 5x power 4 at the point 1, 5. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు 5x power 4. ఇది కూడా అంతే, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. dy by dx is equal to 5 into x power 4 తాలూకా డెరివేటివ్ ఏంటి 4x cube, that is equal to 20x cube. Slope of tangent at p 1, 5 is m is equal to dy by dx at p. పర్టికులర్ పాయింట్ దగ్గర మనం మళ్ళీ స్లోప్ ఫైండ్ చేయాలి. అంటే 20 ఇంటూ ఇక్కడ కూడా అంతే, y టర్మ్స్ ఏం లేవు కదా, ఓన్లీ x టర్మ్స్ ఉన్నాయి. సో కాబట్టి 20 into 1 whole cube, that is equal to 20. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ p, టాంజెంట్ ఈక్వేషన్ అడిగారు, అలాగే ఇంకోటి నార్మల్ ఈక్వేషన్ కూడా అడిగారు. మనకి పాయింట్ తెలుసు కదా, అంతా y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు స్లోప్ తెలుసు, పాయింట్ తెలుసు. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. కరెక్ట్గా స్లోప్ ఆఫ్ టాంజెంట్ అట్ దట్ పర్టికులర్ పాయింట్ అది 20 కదా, సో అది ఇక్కడ వేయాలి. y మైనస్ y1 అంటే 5, x1 అంటే 1, సో y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ x మైనస్ 1. y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 20x మైనస్ 20. తర్వాత 20x మైనస్ y మైనస్ 15 ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అట్ p ఫైండ్ చేయాలి. జస్ట్ అంటే టాంజెంట్కి పర్పెండిక్యులర్ కదా నార్మల్, సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది, స్లోప్ -1 by m అవుతుంది. దీని స్లోప్ m కాబట్టి దీని తాలూకా స్లోప్ నార్మల్ తాలూకా స్లోప్ -1 by m అవుతుంది. ఎందుకంటే ప్రోడక్ట్ పర్పెండిక్యులర్ అని చెప్పేటప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ దర్ స్లోప్స్ ఏమో -1 కదా, అందుకని. సో ఆ రకంగా ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అట్ p is y minus y1 is equal to -1 by m into x minus x1. అంటే y minus 5 is equal to -1 by 20 into x minus 1. 20y minus 100 is equal to minus x plus 1. అంటే x plus 20y minus 101 is equal to 0. ఈ రకంగా ఇది వచ్చింది, ఈ రకంగా చేయాలి. ఇదేమో ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్, ఇదేమో ఈక్వేషన్ ఆఫ్ నార్మల్, ఈ రకంగా ఫైండ్ చేయాలి. నెక్స్ట్ show that the tangent at any point theta on the curve x is equal to c secant theta, y is equal to c tan theta is
y sin theta is equal to x minus c cos theta. Given that x is equal to c secant theta అనొచ్చు. ఇది కూడా అంతే, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు థీటా చేస్తాం, ఎందుకంటే ఎక్స్ థీటాలో కదా ఉంది. సో కాబట్టి దాన్ని విత్ రెస్పెక్ట్ టు థీటా చేస్తాం. అలాగే y ఈజ్ ఈక్వల్ సి tan థీటాలో కూడా దీన్ని కూడా డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు థీటా చేస్తాం. అంటే dx బై d థీటా వస్తుంది. సి ఇంటూ సీకెంట్ థీటా తాలూకా డెరివేటివ్ సీకెంట్ థీటా ఇంటూ tan థీటా కదా. సో ఈ రకంగా వచ్చింది dx బై d థీటా. అలాగే y ఈజ్ ఈక్వల్ సి tan థీటా ఉన్నప్పుడు దీనికి డెరివేటివ్ చేస్తే dy బై d థీటా ఈజ్ ఈక్వల్ సి ఇంటూ tan థీటా డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ థీటా కదా. ఇప్పుడు మనకి dy బై dx రావాలి అంటే dy బై d థీటా బై dx బై d థీటా అని రాసుకోవచ్చు కదా. సో సి సీకెంట్ స్క్వేర్ థీటా బై సి సీకెంట్ థీటా ఇంటూ tan థీటా. సీకెంట్ థీటా క్యాన్సిల్ అయిపోయి సిసి కూడా క్యాన్సిల్ అయిపోయింది. సీకెంట్ థీటా బై tan థీటా మిగులుతుంది. నెక్స్ట్ సీకెంట్ థీటానేమో 1 బై కాస్ థీటా అని, tan థీటాని సైన్ థీటా బై కాస్ థీటా అని రాదు. ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ థీటా. స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ అట్ ఎనీ పాయింట్ థీటా ఈజ్, ఎందుకంటే పాయింట్ లేదు కాబట్టి ఏ పాయింట్ దగ్గర తీసుకోవాలి అంటే m ఈజ్ ఈక్వల్ టు dy బై dx అట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ థీటా. లెట్ ది పాయింట్ px, y ఈజ్ ఈక్వల్ టు అనుకుంది ఇంత సి సీకెంట్ థీటా సి tan థీటా దగ్గర మనం ఫైండ్ చేయాలి ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. సో y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 కదా. అంటే y మైనస్ సి tan థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ థీటా ఇంటూ x మైనస్ సి సీకెంట్ థీటా. అంటే y మైనస్ సి ఇంటూ సైన్ థీటా బై కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ థీటా ఇంటూ x మైనస్ సి ఇంటూ 1 బై కాస్ థీటా. ఇప్పుడు మొత్తం సింప్లిఫై చేసి కాస్ థీటా రెండు క్యాన్సిల్ అయిపోతాయి, క్రాస్ మల్టిప్లై చేస్తే ఈ రకంగా వస్తుంది. చేశాక మొత్తం సింప్లిఫై చేస్తే y sin theta ప్లస్ c cos theta ఈజ్ ఈక్వల్ టు x. y sin theta ఈజ్ ఈక్వల్ టు x మైనస్ c cos theta. ఈ రకంగా చేయాలి. ఇది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. షో దట్ ది లెంగ్త్ ఆఫ్ ది సబ్ నార్మల్ అట్ ఎనీ పాయింట్ ఆన్ ది కర్వ్ y is equal to y square is equal to 4ax is a constant. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇచ్చిన కర్వ్ ఈక్వేషన్ ఏంటంటే y square is equal to 4ax, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. డిఫరెన్షియేట్ చేస్తే 2y ఇంటూ dy బై dx is equal to 4a ఇంటూ x తాలూకా డెరివేటివ్ 1 కదా, 4a ఇంటూ 1 అన్న 4a అనేది కాన్స్టెంట్. ఇది పెరాబోలా ఈక్వేషన్. సో అంటే dy బై dx is equal to సింప్లిఫై చేస్తే 4a బై 2y అంటే 2a బై y. మనం ఇప్పుడు ఏమి ఫైండ్ చేయాలి, pxy దగ్గర స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఫైండ్ చేయాలి. అంటే m ఈజ్ ఈక్వల్ టు dy బై dx ఎట్ p, దట్ ఈస్ 2a బై y. ఇక్కడ ఇదే కదా dy బై dx అంటే 2a బై y. లెంగ్త్ ఆఫ్ ది సబ్ నార్మల్ మనకి ఏం ఫైండ్ చేయమన్నారు అంత, షో దట్ లెంగ్త్ ఆఫ్ ది సబ్ నార్మల్, ఆ సబ్ నార్మల్ ప్రూవ్ చేయాలి, కాన్స్టెంట్ అని చెప్పి ప్రూవ్ చేయాలన్నమాట అంత. అది మనకి చేయము. సో ఓన్లీ సబ్ నార్మల్ తాలూకా ఫార్ములా తీసుకుంటే సరే, mod y1 మైనస్ y1 ఇంటూ m. ఇక్కడ y ఇంటూ m అంటే 2a బై y సింప్లిఫై అయిపోతే క్యాన్సిల్ అయిపోతే 2a వస్తుంది. 2a అనేది కాన్స్టెంట్ కదా. దేర్ఫోర్ లెంగ్త్ ఆఫ్ ది సబ్ నార్మల్ అట్ ఎనీ పాయింట్ pxy ఆన్ ది కర్వ్ ఈజ్ ఏ కాన్స్టెంట్. ఈ రకంగా చూపిస్తాను. జస్ట్ ఏం లేదు, లెంగ్త్ ఆఫ్ ది సబ్ నార్మల్ ముందర స్లోప్ ఫైండ్ చేస్తాము ఇచ్చిన కర్వ్కి. స్లోప్ ఫైండ్ చేశాక దట్ ఈజ్ m కదా, స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ m తెలుసు కాబట్టి లెంగ్త్ ఆఫ్ ది సబ్ నార్మల్ ఫార్ములా ఏంటి, ఓన్లీ లెంగ్త్ ఆఫ్ ది సబ్ నార్మలే అడిగారు. mod y1 ఇంటూ m, y1 అంటే ఫస్ట్ డెరివేటివ్, అది సారీ y1 అంటే xy కదా, y1 అంటే y, ఇది ఈ పాయింట్లో y ఇంటూ m అంటే స్లోప్ ఆఫ్ ది టాంజెంట్, ఇది 2a బై y. సింప్లిఫై చేస్తే 2, దట్ ఈస్ కాన్స్టెంట్. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్, show that the length of the subtangent at any point on the curve y is equal to a power x, a greater than 0 is a constant. Curve equation ఏంటి, y is equal to a power x, differentiating on both sides with respect to x. అంతా కూడా డెరివేటివ్స్ ఫైండ్ చేయడం, పాయింట్ దగ్గర స్లోప్ ఆఫ్ ద టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఫైండ్ చేయడం, అంత అవే అంత. ఆ ఫార్ములా ఏది ఫైండ్ చేయమంటున్నారో, ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ లేకపోతే ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ లేకపోతే సబ్ నార్మల్ సబ్ టాంజెంట్, అది చూసుకుని కరెక్ట్గా ఆ ఫార్ములా వాడడం, ఏది ఫైండ్ చేయాలో అది చూసుకోండి. స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ అట్ ఎనీ పాయింట్ p xy is m is equal to dy by dx at p is equal to a power x
ఇంటూ లాగ్ ఏ. సో డివై బై డిఎక్స్ ఇస్ ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ కదా, దీని డెరివేటివ్ కడితే సో అది స్లోప్. ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ అడుగుతుంది. లెంగ్త్ ఆఫ్ ది సబ్నార్మల్ ఈస్ y1 ఇంటూ ఎమ్, మాడ్ y1 ఇంటూ ఎమ్. సబ్ టాంజెంట్ ఈస్ మాడ్ y1 బై ఎమ్. సో అంటే y1 బై అంటే y1 అంటే ఏమిటి, పాయింట్ pxy కదా, అంటే y బై ఎమ్ అనేది ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ, స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్. y అంటే ఇచ్చిన ఈక్వేషన్లో మనకి y ఈజ్ కూడా ఏ పవర్ ఎక్స్ కదా, ఏ పవర్ ఎక్స్ రాస్తాం, ఏ పవర్ ఎక్స్ బై ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ. సింప్లిఫై చేస్తే 1 బై లాగ్ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది కూడా కాన్స్టెంటే కదా అంతే. సో కాబట్టి దేర్ ఫార్ లెంగ్త్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ ఎట్ ఎనీ పాయింట్ pxy ఆన్ ది కర్వ్ ఈజ్ ఏ కాన్స్టెంట్. ఆ రకంగా చేయాలి. మిగతావి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.